A can do a work in 15 days and B in 20 days. If they work on it together for 4 days, then the fraction of the work that is left is. A వచ్చేసి 15 డేస్లో వర్క్ చేశాడు, బి వచ్చేసి 20 డేస్లో వర్క్ చేశారనమాట. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒక 4 డేస్లో వర్క్ చేశారు. 4 డేస్లో వర్క్ చేశాక ఇంకా వాళ్ళు చేయాల్సిన వర్క్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఫస్ట్ ఏ వచ్చేసి 15 డేస్లో చేశారు, బి వచ్చేసి 20 డేస్లో చేశారు. వీళ్ళిద్దరికి ఎల్సిఎం తీసుకుందాము. మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది? 60 వస్తుంది అనమాట. 15లో 60 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 20 60లో ఎన్ని టైమ్స్? 3 టైమ్స్ అనమాట. ఇప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4. బి యొక్క ఎఫిషియన్సీ 3. ఏ ప్లస్ బి వాళ్ళు ఇద్దరు కలిసి ఒక డేలో ఎంత వర్క్ చేయగలరు? 4 + 3 ఎంత? 7. 7 డివైడెడ్ బై 60. ఈ 60 అనేది టోటల్ వర్క్ అనమాట. ఓకేనా? ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 1 డేలో ఎంత చేయగలరు? 7/60 చేయగలరు. అలాగే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 4 డేస్లో ఎంత చేయగలరు? 7/60 × 4. దీన్ని సాల్వ్ చేస్తే 7/15 వస్తుంది. అలాగే రిమైనింగ్ వర్క్ ఎంత అని అడుగుతున్నారు. రిమైనింగ్ వర్క్ ఎంత అని అడిగినప్పుడు 1 - 7/15 చేస్తే మనకి రిమైనింగ్ వర్క్ ఎంత అని చెప్పేసి వస్తుంది అనమాట. 88/15 ఈజ్ ద రిమైనింగ్ వర్క్.